ఓ దిక్కు దేశమంతా పెట్రోలు డీజిల్ సిలిండర్ రేట్ల మీద బీజేపీ సర్కార్ అంటేనే బీపీలు పెంచుకొని తిట్టుకుంటా నిత్య నిరసనలు కూడా చేస్తుంటే, ఇంకో దిక్కు ఆళ్ళకి తీసిపోకుండా కమలం పార్టీ కార్యకర్తలు కూడా ఈడున్న కాంగ్రెస్ పార్టీని కసితీర కామెంట్లు చేసుకుంటా నిరసన చూయిస్తున్నారు. అదే ఫ్లోలో ఆకుల శ్రీవాణి మేడం కూడా ఇవాళ ఇగో డైరెక్ట్ సెక్రటేరియట్ ముంగట్నే కానొచ్చింది ఇట్లా. ఇచ్చిన హామీల్ని ఆగం చేసిర్రు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ మీద కయ్యానికి దిగుతుంటా బీజేపీ లీడర్ ఆకుల శ్రీవాణి మేడం చూడుర్రి మంచిగా ఓ కారు బోర్డు కెమెరా మైకు అన్ని సెట్ చేసుకొని ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చి సెక్రటరీ కాడ దిగింది ఇట్లా. ఇక సచివాలయం ముంగట నిలబడి బోర్డు పట్టుకొని కాంగ్రెస్ సర్కార్ రైతులకు అన్యాయం చేస్తున్నారు, రైతు పండించిన ధాన్యం కొంటలేరు, రైతుకు భరోసా లేదు, 6 గ్యారంటీలు అమలైతే లేవు, తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు అని బోర్డు రాసి పట్టుకున్నది ఇట్లా. ఇంత సెంట్రల్ పవర్లున్నా కానీ స్టేట్ల ప్రతిపక్ష పార్టీ కాబట్టి బీజేపీ తరపున బిగ్గరికి ఇవన్నీ అడుగుదాం అనుకున్న మంచిదే. మరి మీ పూ పార్టీ ఇచ్చిన హామీలు ఎలక్షన్ల టైంలో ఇచ్చిన మాటల ముచ్చటేంది? ఇదే తరికల మీ పార్టీ బీజేపీ ఇచ్చిన హామీలు ఇస్తాన్న పథకాలు పైసలు నిధుల గురించి కూడా మొన్న మోడీ సార్ పట్నం వచ్చినప్పుడు లేకుంటే నినియాలు ఇట్లనే బీజేపీ స్టేట్ ఆఫీస్ ముంగట్న కూడా నిలబడి నిరసన చేసినట్టే మంచిగుండు కదా అక్క అనుకుంటా మోడీ ఏమేమి ఇస్తానో అన్ని వరుస పెట్టి రాసుకొస్తారు కామెంట్లల్లా. జన్ధన్ ఖాతాల దన్ పైసలు పడేస్తా అన్నాడు మీ మోడీ, దాని గురించి కూడా ఇట్లనే అడిగినుంటివి. ప్రతి ఒక్కరి ఖాతాల 15 లక్షల ముచ్చట పత్తా లేదా? దాని గురించి నిలబడి నిలదీయనుంటివి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి బండ్లు కార్లు బయటకు తీయాలంటేనే భయం అయ్యి ట్రాక్టర్లతోటి పొలం దున్నుదామన్నా కూడా రైతన్న రందివాడే కాలం వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడినుంటివి. 2 కోట్ల కొలువులు ఇస్తా అన్నారు ఏమాయా అని గదరాయించనుంటివి. ఉప్పల్ ఫ్లైఓవర్ పురా గట్టగనే పాయే ఎన్నడైపోగొడతారని బెదిరియనుంటివి. నీటి పేపర్ లీక్ చేయంగా పిల్లలు చచ్చిపోతున్నారు, ఈ లీకులు ఎన్నడాగుతాయని ధర్నా చేయనుంటివి. 100 స్మార్ట్ సిటీలన్న హామీని బొందల పెట్టిరు, ఎప్పుడు చేస్తారని నిలవడనుంటివి అని అనుకుంటా బీజేపీ పవర్లకు వచ్చిన నాటి సంధి 12 ఏళ్లలో ఏమేమి హామీలు ఇచ్చారో అన్ని వరుస పెట్టి అడుగుతుంటా కౌంటర్లు వేసిరు మేడంకు. మనము ఒకళ్ళని అడిగినప్పుడు మరి మన పరిస్థితి ఏంది, మన పార్టీ మీద పబ్లిక్ ఏ తీరు కోపంతో ఉన్నారు అవన్నీ కూడా ఆలోచన చేసి ఇటువంటి రీల్స్ దిగితే మంచిగా ఉంటుంది. లేకుంటే ఇక ఇట్లా బూమరాంగ్ అయ్యి రాంగ్ వేల పోట్రే అవుతుంది అనుకుంటా అరుసుకోబట్టిరు. ఈ వీడియో చూసిన నెడజనాలిగా.